ఈ వీక్ 6 సినిమాల మధ్య పోటీ షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఏవి కూడా టాప్ స్టార్స్ చేసిన మూవీసే కాదు. అయినా పెద్ద హీరోల సినిమాల కంటే కూడా ఈ మీడియం రేంజ్ ప్రయోగాల మధ్య పోటీ ఎక్కువగా పోటెత్తుతోంది. ఒక సినిమాకు మరో మూవీకి పోలికే లేదు. ఒక జానర్కి మరో సినిమా ఫ్లేవర్కి లింకే లేదు. అక్కడే ఆట రసవత్తరంగా మారుతోంది. రోజుకు 4 ఆటలు కాదు, 6 ఆటలతో లెక్కే మారిపోయింది. రూల్స్ రంజన్ కామెడీ దాడి చేసేందుకు ఫ్యామిలీ డ్రామా ఫ్లేవర్ తో సహా అస్త్రాలను సిద్ధం చేసుకున్నాడు. ఈ వీక్ రొమాంటిక్ కిక్ తో పాటు కామెడీ ట్రాక్ తో వస్తున్నాడు. అయితే ఈ వీక్ ఏ సినిమాకు అంత ఈజీ కాదు. పోలిక లేని జానర్లతో పోటీ తేలా ఉంది. మామా మశ్చీంద్ర మూవీలో మల్టిపుల్ లుక్స్ తో కిక్కిచ్చే పనిలో ఉన్నాడు సుధీర్ బాబు. ఈ దసరా, దీపావళి, క్రిస్మస్ కి పాన్ ఇండియా సినిమాల జోరు ఉండనుంది. కాబట్టి ఈలోపు కలిసొచ్చిన ఈ సీజన్ మీద మీడియం రేంజ్ మూవీస్ దాడి చేస్తున్నాయి. ఆ ప్రాసెస్ లో వీటి మధ్య భారీగా పోటీ పెరుగుతోంది. టాలీవుడ్ లో ఈ వారం ఆడియన్స్ కి 6 ఆప్షన్స్ దక్కాయి. రూల్స్ రంజన్ కామెడీ కమ్ ఫ్యామిలీ డ్రామాగా వస్తుంటే మామా మశ్చంద్ర ఎక్స్పెరిమెంటల్ కామెడీ కిక్ ఇవ్వనుంది. మంత్ ఆఫ్ మధు ఎమోషనల్ డ్రామాగా రానుంది. ఇలా ఈ వీక్ విచిత్రమైన జానర్స్ లో దండయాత్రలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇక జాతిరత్నాలను మించి రేంజ్ లో తెరకెక్కిన సినిమా అంటూ మ్యాడ్ ని ప్రమోట్ చేస్తోంది ఫిల్మ్ టీమ్. ఒకవైపు ఎన్టీఆర్ బావుమరిది, మరోవైపు సంతోష్ అండ్ కో సందడి. అన్నింటికీ మించి వైరల్ అయిన మ్యాడ్ ప్రోమో. మొత్తానికి ఈ మూవీనే అన్ని సినిమాలకు పోటీ ఇచ్చేలా ఉందంటున్నారు. ఈ వారం అసలు పరీక్ష అంటే డబ్బింగ్ సినిమాలకే. సిద్ధార్థ్ ఎంత మంచి నటుడైనా తను చిన్న అంటూ ఎమోషనల్ డ్రామాతో రాబోతున్నాడు. 800 మూవీ శ్రీలంకన్ క్రికెటర్ బయోపిక్ గా రానుంది. సో కామెడీ సినిమాలు పోటీ పడుతున్న టైంలో ఆర్టిస్టిక్ మూవీస్ వస్తే వసూళ్లు చీలిపోతాయంటారు. అదే జరుగుతుందో సీనీ రివర్స్ అవుతుందో కానీ ఈ వారం ఏ మూవీకి కూడా బాక్స్ ఆఫీస్ లో అంత ఈజీ కాదనుకోవాల్సి వస్తోంది.